స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని మీర్పేటలోని జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కౌశిక్ రెడ్డిని మీర్పేటలోని జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్ పిఎస్ నుంచి కూడా ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కూడా అతన్ని మీర్పేటలో ఉన్నటువంటి జడ్జి నివాసంలో ఆధారపరచబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే అతని పైన ఎవరైతే బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఎఫ్ఐఆర్ నెంబర్ 1127 సంబంధించినటువంటి కేసులు కూడా పలు సెక్షన్ల కింద 4,000 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ను స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా నిర్బంధించి అతని బెదిరింపులకు పాల్పడి దాడి చేసిన నేపథ్యం కావచ్చు, విధి నిర్వహణకు అడ్డుపడిన అంశానికి సంబంధించి కూడా అతని పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదాయి. ఉదయం నుంచి ఒక పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడికి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు పలువురు కీలక ఎమ్మెల్యేలు కూడా అక్కడ చేరుకున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నార్సింగ్ పిఎస్ నుంచి వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యారు. గచ్చిబౌలిలో మొదట ప్రివెంటివ్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా తర్వాత ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లాలని హరీష్ రావు కోరిన నేపథ్యంలో అతన్ని ఎక్కడి నుంచి వదిలేశారు. కానీ మళ్ళీ తిరిగి నార్సింగ్ లో అరెస్ట్ చేశారు, మళ్ళీ నార్సింగ్ లో వదిలేశారు. కానీ కౌశిక్ రెడ్డి అంశానికి సంబంధించి మాత్రం ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి బిఎన్ఎస్ యాక్ట్ కు సంబంధించినటువంటి సెక్షన్ నాన్ బెయిలబుల్ అయిన నేపథ్యంలో కూడా మీర్పేట జడ్జి నివాసంలో హాజరుపరచబోతా ఉన్నారు. మరి జడ్జి రిమాండ్ విధిస్తాడా? ఎందుకంటే రిమాండ్ ను సవాల్ చేసేందుకు ఇప్పుడే జడ్జి నివాసానికి ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉస్మానియా వైద్య పరీక్షల అనంతరం కూడా కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం మీర్పేటలోని జడ్జి నివాసానికి తరలిస్తారు. ఆ జడ్జి రిమాండ్ విధిస్తాడా లేదంటే రిమాండ్ రిజెక్ట్ చేస్తాడా అన్న అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది. ఎందుకంటే గత ఇటీవల కాలంలో రాజకీయ కేసుల నేపథ్యంలో నేతలపై పెట్టినటువంటి అంశానికి సంబంధించి పలు రిమాండ్ రిజెక్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కానీ కౌశిక్ రెడ్డి అంశానికి సంబంధించినట్లయితే నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో జరిగినటువంటి విజువల్స్ ఆధారాలకు సంబంధించి కూడా ఇన్స్పెక్టర్ ని అనుచరులతో కలిపి నిర్బంధించిన నేపథ్యానికి కావచ్చు, అతను ఫిర్యాదుని తీసుకోవాలని కూడా ఆయన బలవంతం చేసినటువంటి అంశానికి సంబంధించి కూడా అదే క్రమంలో తన విధులకు అత్యవసరంగా విధులకు హాజరు కావాల్సి ఉన్న నన్ను వెళ్లకుండా పూర్తిగా అడ్డుకున్న నేపథ్యానికి సంబంధించి కూడా నన్ను అడ్డుకున్నారనే అంశానికి సంబంధించి ఇన్స్పెక్టరే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పలు సెక్షన్ల కింద మనం చూసినట్టయితే 57, 126 క్లాస్ 2, 127 క్లాస్ 2, 132, 224, 333, 351 క్లాస్ 3, 191 క్లాస్ 2, రెడ్ విత్ 190, రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ల కింద కూడా పలు సెక్షన్ల కింద అనేక సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా కౌశిక్ రెడ్డి మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తాడా లేదంటే రిమాండ్ రిజెక్ట్ చేస్తాడా అంశాన్ని చూడాల్సింది. పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేయాలనే అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రి నుంచి మీర్పేటలో ఉన్నటువంటి జడ్జి నివాసానికి పౌడి కౌశిక్ రెడ్డిని పోలీసులు తరలిస్తారు, అక్కడ రిమాండ్ చేస్తారు. జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. ఓకే వాసు.